ఓ జోగమ్మ జోగమ్మ భిక్ష కోసం వచ్చింది. నేను నీకు భిక్ష వెయ్యాలనే అనుకుంటున్నాను. అంతా ఇంత భిక్ష కాదు జోగమ్మ, నీ జీవితంలో ఇంకెవ్వరూ వేయలేనంత భిక్ష నేను వేస్తాను. లోపలికి వస్తావా? జోగమ్మ ఎవరి ఇంటి లోపలికి వెళ్ళదు. నువ్వు రావక్కర్లేదు. నేనే నీ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాగా. నరసింహం మర్యాదగా చేయదులు, లేదంటే నీకు క్షేమం కాదు. చమత్కారి, ఊళ్ళో వాళ్ళందరికీ మాటలు చెప్పి మంత్రపుడు తీస్తున్నావా? ఈ నరసింహ దగ్గర నీ మాయలు మంత్రాలు ఏవి సాగవే. ఆడి పాడే దేవదాసి నువ్వు. నాలాంటి వాళ్ళకి సుఖాన్ని ఇవ్వాలి. అలాంటి ఆడదాని చేతిని నేను వదిలిపెడతానా? దుష్టుడా, జోగమ్మలన్నా దేవదాసీలన్నా భోగ వస్తువులు అనుకుంటున్నావా? ఆ తల్లికి తమకు తామే సర్వస్వాన్ని అర్పించుకున్న పవిత్ర మూర్తులు. జోగమ్మ, ఈ నాటకాల మాటని కట్టిపెట్టు. రసాలురించి పండు చేతికి చిక్కినప్పుడు దాన్ని తినకుండా నేను వదులుతానా? ఇంత మనిషిని చంపినా అంత మనగాడెవరబ్బా? ఇంకెవరో వాడే పురుషోత్తం. అవునవును, అతనికి ఇతనికి సరిపోక గొడవ పడ్డారు కదా, ఆ పురుషోత్తమే ఇతని హత్య చేసి ఉంటాడు. ఏమిటక్కులాడే అమ్మా, మళ్ళీ మళ్ళీ ఏమిటే అంటే అంతానికి 3 కాళ్ళందట. ఈమె గురించి ఎవరికీ తెలియదు అనుకుంటుంది. ఇల్లు కళ్ళు మూసుకుని లోకం అంతా చీకటి అనుకుంటుందట. అక్కడ ఎవరితోనన్నా సంబంధం ఉందో ఏమో. అంతే కదా తల్లి, ఊరికే అనా 2 చేతులు కలిస్తేనే బాగా తప్పుడు. అయ్యో ఊరుకుండే, మనకెందుకు? చేసిన పాపం చెప్పుకుంటే పోతుందట. మనకు ఆ పాపం చుట్టుకుంటుంది. చేసుకున్న వాళ్ళే అనుభవిస్తారులే. పదండే పాదం. ఎవరో బావులో పడిపోయారు. చిట్టికి ఏమైంది? మేమంతా సూతనగానే పరిగెత్తగలి మీ తోట బావులో దూకినాము గారు. మేము వెంటనే కాపాడు తీసుకొచ్చాం. మంచి పని చేశారు. మీరంతా వెళ్ళండి, నేను చూసుకుంటాను. అలాగమ్మా. వెళ్ళండి. చిట్టి 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 చిట్టి, బావిలో దూకేటప్పుడు ఈ అక్కనికి జ్ఞాపకం రాలేదా? ప్రాణాలు తీసుకునే స్థితి నీకెందుకొచ్చిందమ్మా? అలాంటి కష్టమే వస్తే మాతో చెప్పుండొచ్చు కదా. పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నించేవాళ్ళం. చావు పుట్టుకలు మన చేతుల్లో లేవమ్మా. భగవంతుడు ఇచ్చిన ప్రాణాన్ని తీసుకోవడానికి మనకేం అధికారం ఉంది? పిచ్చిదానా, ఎలాంటి పని చేశావే? నా పరిస్థితి తెలిసిన జనం నన్ను హీనంగా అనుకుంటున్నారు. అది విని భరించడం నా వల్ల కాలేదు. ఇందులో నా తప్పేమీ లేదక్క. అది నాకు తెలుసు. నువ్వెంతో మంచిదానివి. నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిందెవరు? వాడు ఎవరైనా సరే వాడికి సరైన శిక్ష విధించాలి. చెప్పమ్మా. పాపం, ఆ మాట తన్నుడితో ఎలా చెప్తుంది? అందరికీ తెలిసిన విషయమే కదా. వాడే ఆ నరసింహం. కాదు, నరసింహం కాదు. కాదా? మరెవరు? ఆ మనిషి ఎవరైంది నువ్వు చెప్పలేదు. ఎందుకని? నేను తల్లి లేని పిల్లని. ఈ తల్లి మానమే నాకు తల్లి. నా మీద బలాత్కారం జరిగిందంటే అది ఈ తల్లికే అవమానం.
నా మీద కనికరం ఉంటే ఎవరైంది ఈ తల్లి చెప్తుంది, లేదంటే తల్లి స్థితికి తెచ్చిన వారిని అందరి ముందుకొచ్చి తప్పు ఒప్పుకునేలా ఈ తల్లి చేస్తుంది. ఇది నిజం నిజం నా గురించి జనం మాట్లాడుకునే మాటలు విన్నావా తల్లి? నా బిడ్డకు ఈ లోకంలో శాంతి లభించదు. అది లభించాలంటే నీ ఒడిలోనే దొరుకుతుంది తల్లి. అందుకే ఈ పాలల్లో విషాన్ని కలిపానమ్మా. నీ పాదాల చెంతకు తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు. చిట్టమ్మా. ఏమిటి నాన్న? అదే దేవాలయానికి వెళ్ళాను. అమ్మూరికి అభిషేకం చేసిన పాలు తీసుకొచ్చాను, తాగమ్మా. నేను అలా వెళ్ళొస్తాను. అమ్మా, అభిషేకం పాలు నువ్వు ఒక్కదానివే తాగొద్దు, నాకు కొంచెం మిగుల్చు. ఇద్దరం తాగి పవిత్రులమవుతాం, పవిత్రులమవుతాం. చిట్టి, చిట్టి, అయ్యో, మొత్తం పాలన్నీ నువ్వు ఒక్కదానివే తాగావమ్మా. నాకో చుక్కైనా మిగల్చకుండా నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావా తల్లి? నాలాంటి తండ్రి నీకే జన్మలోనూ వద్దమ్మా, వద్దు. పాత్ర మరణమైతే శుభ్రం చేయొచ్చు, కానీ దేహమే మరణమైతే శుభ్రం చేయడానికి వీలు కాదని ఇలాంటి పని చేశానమ్మా. చిట్టి, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావా అమ్మా, వెళ్ళిపోయావా తల్లి? నాన్న, ఎందుకు నన్ను ఏడుస్తున్నావు? నా తల్లి, బతుకున్నావా? బతికే ఉన్నావా తల్లి? ఏమిటి నాన్న ఏదేదో మాట్లాడుతున్నావు? నాకేమైందని? నువ్వు అభిషేకం పాలు తాగలేదా? తాగలేదే. అప్పుడు జోగం వచ్చింది. తల్లి, అమ్మా జోగమ్మ, ఈరోజు ఈ పేదరాలింట్లో నీకివ్వడానికి ఏమీ లేవమ్మా. ఇవ్వడానికి ఏమీ లేవా? ఉండు. ఇవి అమ్మవారికి అభిషేకం చేసిన పాలమ్మా. అభిషేకం పాలంటే నాకు మహా ఇష్టం. ఆహా, ఎంత రుచి! అమృతానికి అమృతమే సమానం. నేనొచ్చిన పని పూర్తయింది, వస్తాను. అన్ని పాలు జోగమ్మే తాగేసింది. అయ్యో దేవుడా! ఏమిటన్నా? అమ్మా, ఇందులో ఉన్న విషపాలమ్మా. విషం పాలా? అవునమ్మా, అవును. నీ గురించి కనుగొనుకునే మాటలు వినలేక మనిద్దరు ఈ లోకం నుంచే దూరంగా వెళ్ళిపోదామని నేనే ఈ పాలల్లో విషాన్ని కలిపానమ్మా, విషాన్ని కలిపాను. జోగమ్మకేమైందో? జోగమ్మా! జోగమ్మా! అమ్మా, తల్లి జోగమ్మా, నా వల్ల నీకు అపరాధం జరిగిందమ్మా, నన్ను క్షమించమ్మా. అపరాధమా? అవును తల్లి, నేను నీకు ఇచ్చినవి విషపు పాలమ్మా. తెలుసు, అందుకనే అక్కడికి వచ్చాను. విషపు పాలంటే నాకు మహా ఇష్టం. నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా నువ్వు బ్రతికేదానివి కాదు.
చిట్టి, ఈ జగత్తు ఆ జగదీశ్వరి అమ్మే. మనమంతా నిమిత్త మాత్రులం, కీలు బొమ్మలం. ఉన్నన్ని రోజులు మన చేతనైన మంచి పనులు చేసినట్లయితే ఈ జన్మ సార్థకమైనట్లే. నీ తండ్రి ఈ మంచి భావనలను వృద్ధి చేసుకోలేదు. ఆ దేవి మీద నమ్మకం ఉంచు. నేను నిజంగా హత్య చేయలేదు. నేను ఈ హత్య చేయలేదు. లేదు, నువ్వే హత్య చేశావు. నీకు నరసింహానికి గొడవల సంగతి ఈ ఊరందరికీ తెలుసు కదా. ఆ రోజు మీ ఇద్దరు గొడవలో మా ముందుగా నువ్వు చెప్పావు, ఏ రోజైనా నీ ప్రాణం నా చేతిలో పోతుందని. కోపంలో అలా అన్నాను, కానీ ఈ హత్యకు నాకు ఏ సంబంధమూ లేదు. ఆగండి. వాడు మా అబ్బాయిని సమర్థిస్తూ మాట్లాడడం లేదు. వాడి వల్ల ఏ తప్పు జరిగినా మౌనంగా సమ్మతించే నిజాయితీ పరుడు వాడు. అలాంటి వాడు హత్య చేయలేదని అంటున్నాడు. దాన్ని మనందరం ఒప్పుకోవాలి. అవన్నీ కుదరవాయి గారు. ఊరే ఈయన మీద నేరం మోపుతున్నప్పుడు మీరు కుదరదు అంటే ఎలాగా? అమ్మగారు, ఈ హత్య ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్నది మాకేమీ అర్థం కావటం లేదు. అందుకు మీరే ఒక నిర్ణయానికి రావాలని మేమంతా కోరుకుంటున్నాం. హత్యను ఎవరు చేశారు, ఎందుకు చేశారన్నది సరైన సాక్ష్యం లేనందువల్ల కనిపెట్టడానికి కష్టంగా ఉంది. ఉదయం వరకు అవకాశం ఇవ్వండి. ఉదయాన్నే పంచాయతీ చేసి ఒక నిర్ణయానికి వద్దాం. అలాగే తల్లి.
నరసింహం హత్యకు గల కారణాన్ని పరిశీలించి అలాగే ఊరి వారి అభిప్రాయాలను విన్న తర్వాత ఈ పురుషోత్తముడే నేరస్తుడని మనకి బోధపడుతోంది. అందువల్ల ఇతన్ని లేదు లేదు, నేను ఈ హత్య చేయలేదు. నిజంగా నాకు ఏ పాపం తెలీదు. అలాగైతే అపరాధి ఎవరు? నేను చెప్తాను. నేను దేవతామూర్తిని అయినా ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ఈ పురుషోత్తముడే అపరాధి, అపరాధి, అపరాధి. ఇది కళ. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడనే బాంధవ్యానికి కట్టుబడిపోయి ధర్మానికి, న్యాయానికి ఎన్నిటికీ అన్యాయం జరగకూడదు. సత్యం కలకాలం ఉండాలి, కలకాలం ఉండాలి. ప్రజలారా, ఇక్కడ అందరి అభిప్రాయాలను పరిశీలించడం మీదట నరసింహం హత్యను ఈ పురుషోత్తముడే చేశాడని మనకి బోధపడుతోంది. అందువల్ల ఇతన్ని పోలీసులకి అప్పగించాలని. లేదు లేదు, నేను అతన్ని హత్య చేయలేదు. నువ్వు హత్య చేయకపోతే అపరాధి ఎవరు? అది నాకు తెలీదు. హత్య జరిగిన చోట నేను లేను. లేకపోతే మరెక్కడికి వెళ్ళావు? చెప్తాను. నేను హత్య చేయకపోయినా అంతకంటే ఎక్కువ అపరాధమే చేశాను. తప్పు చేశాను. నీకు మాటిచ్చి కూడా నేను తప్పు చేశాను. నరసింహం హత్య జరిగిన రోజు రాత్రి నేను తాగిన మైకంలో చిట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ అలా నేను తాగిన మైకంలో ఆ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేశాను. ఈ నిజాన్ని నా నోటి నుంచి రప్పించడానికేనేమో ఆ తల్లి మారమ్మ ఈ విధంగా నాకు శిక్ష విధించిందని భావిస్తున్నాను. నేను చేసిన తప్పుకి చిట్టిని నేను పెళ్లి చేసుకుంటాను. కానీ ఆ నరసింహాన్ని ఎవరమ్మా నువ్వు? నేనెవరైతే ఆ విషయం అవసరం లేదు. పురుషోత్తముడు చెప్పినట్టుగా ఇతను నిరపరాధి. ఇతనకు ఈ హత్యకు ఏ సంబంధమూ లేదు. అలాగైతే హత్య చేసింది ఎవరు తల్లి? ఎవరనేది నేను చూపిస్తాను. రండి నా వెంట. నరసింహాన్ని హత్య చేసింది ఈమె. నిజమా? జోగమ్మ ఈ హత్య చేసిందా? లేదు, దీన్ని నేను నమ్మను. అవును, ఇది నమ్మడానికి వీల్లేదు. ఇది నేను చెప్పడం లేదు, ఈ జోగమ్మే చెప్పింది. నేను ఈ హత్య చేశాను. ఆ రోజు రాజేష్ ఇంటికి భిక్ష కోసం వెళ్ళినప్పుడు ఆ దుష్టుడు ఈమెను బలాత్కరించడానికి ప్రయత్నించాడని. నిజమా? అలా జరిగిందా? అంతా నీ లీల తల్లి. అమ్మా, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా గాని నీ నుంచి తప్పించుకోవడానికి సాధ్యం కాదని నిరూపించావు తల్లి.
నాటక నాయకి నాటక నాయకి నవరసవాహిని అంబికెయే సౌతా సింధు కన్యే సదానందమాన్యే పరమేశ్వర పరంజ్యోతి ప్రసన్నుడవయ్యావ తండ్రి.